అందరికి జేబీ. నేను మీ విజయ రిక్పాటి మాలసేన వ్యవస్థాపక అధ్యక్షుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నివాళి అర్పించి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6వ తారీఖున పరినిర్వాణం చెంది అంటే చనిపోయి ఈ దేశంలో పార్థివ దేహాన్ని ఖననం చేసేసి అక్కడతో సమస్తం ఆయన ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. కానీ ఈరోజు ఆయన ఈ భారతదేశంలో ప్రతి మూల బ్రతికే ఉన్నారనేది వాస్తవం. ఈరోజు ప్రతి మూల, ప్రతి గడప, ప్రతి ఇంట్లో, ప్రతి పరిస్థితిలో, ప్రతి హక్కులో, ప్రతి స్వేచ్ఛలో, ప్రతి ఒక్క విలువలో కూడా ఆయన బతుకున్నాడు అనేది వాస్తవం. మహాపురుషులు పుడతారు కానీ వాళ్ళకి చావు లేదనేది మన గ్రంథాలు చెప్తున్నాయి. అంటే యుగానికి ఒక పురుషుడు పుడతాడు. ఆ యుగానికి ఒక పురుషుడు తను ఏదైతే ఈ ప్రపంచంలో తను చేయాల్సినటువంటి పనులు పూర్తి చేసి తిరిగి తన యొక్క దేశానికి పోతారు, అంటే తన యొక్క రాజ్యానికి పోతారని చెప్పేసి మనం చాలా పుస్తకాల్లో చదివి ఉన్నాం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక దైవాంశ సంభూతుడిగా నేను భావించేస్తున్నాను. నేనే కాదు, అంటే మాటలకు కానీ మనం మాట్లాడుతున్నాం కానీ నిజంగా ఆయన దైవాంశ సంభూతుడు కాకపోతే ఈరోజు భారతదేశం అట్టడుగున పుట్టి కనీసం తిండి తినడానికి కానీ, మంచినీళ్లు తాగడానికి కానీ, స్వేచ్ఛ తిరగడానికి కానీ, స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి లేని ఒక కుటుంబంలో, అంటే ఒక కులంలో పుట్టి ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా కన్నెత్తి చూసే అంత పెద్ద విగ్రహాలతో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మేధావిగా కొనియాడే ఒక వ్యక్తిత్వంతో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా జ్ఞానవంతుడని కీర్తించి ఆయన పుట్టినరోజును ప్రపంచం మొత్తం మీద ప్రపంచ నాలెడ్జ్ డే అంటే ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుతున్నదంటే దాని వెనకాల ఎంతటి మహత్తరమైన గొప్ప శక్తి ఉందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడో పుట్టినటువంటి యేసుప్రభు గారిని మనం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా దైవత్వంతో ఈరోజు క్రిస్మస్ అనే ఒక పెద్ద పండుగని ప్రపంచం మొత్తం ఎలా జరుపుకుంటున్నామో, అలాగే భారతదేశం అమ్మవాడ అనే గ్రామంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రపంచానికి కూడా జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానగనిగా ఈరోజు మనం కొనియాడుతున్నాం. అంటే ఆయన దైవాంశ సంపూతుడు కాకపోతే ఏమవుతాడని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసామాన్యమైన చదువు, అసామాన్యమైన జ్ఞానం, అసామాన్యమైన సహనం, అసామాన్యమైన విజ్ఞానంతో ఈరోజు ఈ ప్రపంచాన్ని జ్ఞానాన్ని బోధించిన మహాజ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి చనిపోయాడు, ఈ ప్రపంచం నుంచి విడిపోలేడంటే నమ్మడానికి వీల్లేదు. ఎందువల్లంటే ఆయన ఆత్మరూపంలో ఇక్కడే ఉన్నాడు. మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి విగ్రహం అంటే అది సామాన్యమైన విగ్రహం కాదు. ఎందుకంటే ఆ విగ్రహం ఆయన యొక్క ఆత్మ ఉందని చెప్పేసి నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది జ్ఞానులు పుట్టారు, వాళ్ళ యొక్క పనులు పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఇప్పటికి కూడా ఆయన ఒక విగ్రహం రూపంలో ప్రతి ఒక్క గ్రామంలో నేనున్నా అనే అండిగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక చర్చి కానీ, ఒక మసీదు కానీ, లేకపోతే వేరే ఏదైనా ఉంటే మనం అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసి దేవుడు మనకి శక్తిని, జ్ఞానాన్ని, లేకపోతే బలాన్ని ఇస్తాడని చెప్పేసి మనందరం కూడా పొద్దున్నే లేచి అన్నీ పవిత్రంగా చేస్తాం. కానీ ఒక విగ్రహానికి మనం పూజ చేయకపోయినా, ఒక విగ్రహానికి మనం కొబ్బరికాయలు కొట్టకపోయినా, ఒక విగ్రహానికి మనం సాంబ్రాణి పొలాలు వెలిగించకపోయినా, ఒక విగ్రహానికి మొక్కకపోయినా, తనకి మనం ఏమీ చేయకపోయినా ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, దుమ్ము కొట్టుకుపోతూ కూడా ఈరోజు మనకి వెనకాల భరోసాగా, బలంగా ఈ దేశాన్ని నడిపిస్తున్న ఒకే ఒక విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి జ్ఞానగని ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడంటే నమ్మలేం. ఎందువల్లంటే ఆయన యుగ పురుషుడు అని మనం భావించాలి. ఎందుకంటే ఒక్కో యుగంలో ఒక్కో పుడతారు. అంటే యుగ పురుషులు అని ఎవరిని అంటారంటే ఆ యుగంలో తన శక్తి మించి ఈ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు మాత్రం యుగ పురుషులు అంటారు. ఎవరి స్వార్థానికి వాళ్ళుండి
ఎవరి స్వార్థం కోసం ఎవరో పనిచేసిన వాళ్ళు యుగ పురుషులు అనరు. అలాంటి యుగానికి ఈ యుగంలో పుట్టిన మహా 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 మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఒక సర్వే, అంటే ఆయన విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి సర్వే చేయడానికి, అంటే దాని మీద పిహెచ్డి చేద్దామన్న స్కాలర్స్ బయలుదేరితే వాళ్ళ లాస్ట్కి తేల్చింది ఏంటంటే, ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో వాటి స్థితిగతులు రాయాలంటే మా వల్ల కాదు. ఎందుకంటే ప్రతి గంటకో ప్రతి నిమిషానికో ప్రతి పల్లెల్లోనో రోజు విగ్రహాలు వెలుస్తూనే ఉంటాయి, అది సాధ్యం కాని పని అని చెప్పేసి సైంటిస్టులు తేల్చేసిన పరిస్థితి. అంటే ఎంత గొప్ప ఉన్నదో దాంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు పుడతారు చనిపోతారు, జ్ఞానవంతులు పుడతారు చనిపోతారు, కానీ ఆయన జ్ఞానానికి అవధులు లేని ఎల్లలు లేని ఒక సముద్రం కంటే ఈరోజు విస్తరిస్తున్నదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత విస్తరిస్తుంది అనేది, ఎంత ముందుకు పోతుంది అనేది మనం కళ్ళతోనే చూస్తూనే ఉంటాం. ఒక కొమ్మ నొరకాలని చూసినప్పుడు ఆ కొమ్మ నుంచి చేరిన విత్తనాలు వృక్షాలుగా మారి ఈరోజు ప్రపంచాన్ని కమ్మేసే అంత పెద్ద 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 విగ్రహాలతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వెలుస్తూనే ఉన్నాడు. అలా వెలుస్తున్న వ్యక్తిని ఈరోజు మనం దైవంశ సంభూతుడు కాకపోతే ఒక సామాన్యంగా మనిషిగా కొలవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటాను. నా వ్యక్తిగత అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే, అంటే మనిషి రూపంలో వచ్చిన ఒక దేవుడు కాబట్టే ఈరోజు ఆయనకి అన్ని విగ్రహాలు ఎన్ని కూలుస్తున్నారో అన్నిటికీ పదింతలు 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 విగ్రహాలు పెరుగుతూనే ఉన్నాయి. అది ఎవరి చందాలతో కాదు, ఎవరో ఇచ్చిన వాటిల్లో కాదు, ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో, పీడిత వర్గాల్లో బలైపోయిన ఉన్నారో వాళ్ళ చెమట రక్తంతో ఈరోజు అలాంటివి నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మ ప్రజల్లో ఉండి, ఆయన యొక్క శక్తి ప్రజల్లో ఉండి, ఆ శక్తి ఆయన యొక్క విగ్రహాలు నెలకొల్పడానికి ఈరోజు మూలంగా మారిందని మనం తెలియజేసుకోవాలి. అలాంటి మహా వ్యక్తి, అలాంటి మహాజ్ఞాని ఈరోజు భారతదేశంలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం వంటి మహా 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 విలువల్ని మనకు ప్రసాదించి, దాంతోపాటు ఈ దేశంలో కూడా మనం పాటించాల్సిన ప్రాథమిక హక్కులు కూడా మనకి ఇచ్చినటువంటి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అయితే నాకు తెలిసి చనిపోలేదు. ఆయన రూపాంతరం చెంది విగ్రహం రూపంలో తన ఆత్మని పెట్టి ఈరోజు మనందరికీ కాపు కాస్తున్న పెద్ద దేవుడు ఆయనే. మనకి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒక పెద్ద దేవుడు మనల్ని నిరంతరం నిద్రపోకుండా కాపాడుతున్నాడంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని మీ అందరికీ తెలియజేస్తూ, ఆయన వర్ధంతి కాదు, ఈరోజు పునర్జన్మ శుభాకాంక్షలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విజయరికిపాటి. జై భీమ్, జై భారత్, జై భీమ్.